బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మరో విమానం గల్లంతైంది. ఈసారి వంతు రష్యాది. రష్యాకు చెందిన విమానం గల్లంతైంది. ఈజిప్ట్ నుంచి రష్యాకు వెళ్తుండగా ఆ విమానం ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఫ్లైట్లో 217 మంది ప్రయాణికులున్నారు. మరోవైపు రష్యా విమానాన్ని ఉగ్రవాదులు కూల్చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. సిరియా తిరుగుబాటుదారుపై రష్యా దాడులు చేపట్టింది. ఈ దాడులను నిరసిస్తూ ఐసిస్ ఉగ్రవాదులు రష్యా విమానాన్ని టార్గెట్ చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో ఐసిస్ ఉగ్రవాదులకు గట్టి పట్టున్న సినై ప్రాంతం వద్ద రష్యా విమానాన్ని కూల్చేశారని తెలుస్తోంది. రైట్, ఇదే ఘటనకు సంబంధించి మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ మళ్ళీ లైన్లోకి వచ్చారు. దీని గురించి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఇస్మాయిల్, చెప్పండి, మీ దగ్గర ఉన్న ఇప్పుడు తాజా సమాచారం ఏంటి? ఈజిప్టులో ఉన్నటువంటి సినాయ్ ప్రాంతంలో గత కొంతకాలంగా ఐసిస్ ఉగ్రవాదులు కంటిన్యూగా ఇక్కడ దాడులు చేస్తున్నారు. ఇదే ప్రాంతంలో ఇప్పుడు విమానం క్రాష్ అయినట్టుగా చెప్తున్నారు. ఇంకా కన్ఫర్మ్ న్యూస్ లేకపోయినప్పటికీ అక్కడ ఆ ప్రాంతం నుంచి వెళ్తున్నటువంటి దానిపైన ఐసిస్ ఉగ్రవాద దాడి జరుగుండొచ్చు అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే గత కొంతకాలంగా ఐసిస్ మీద రష్యా ఒక దాడిని ప్రారంభించింది ఐసిస్ ఉగ్రవాదులు మట్టుబెట్టేందుకు. దీనికి ప్రతీకారంగా ఈ విమానాన్ని కూల్చివేశారనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం 217 మంది ప్యాసింజర్స్ తో కూడినటువంటి విమానము కొద్ది నిమిషాల క్రితమే ఈజిప్ట్ నుంచి బయలుదేరింది. ఆ తర్వాత అది ఏటీఎస్ తో లింక్ ను కోల్పోయింది. ఫస్ట్ దాన్ని టర్కీ ఏటీఎస్ తో లింక్ అయిందని, టర్కీ ఏటీఎస్ తో కాంటాక్ట్ అయిందని చెప్పారు. ఆ తర్వాత ఈజిప్టు ప్రధానమంత్రి సైతం దాన్ని ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తున్నారు. విమానం క్రాష్ అయింది, విమానం సినాయ్ ప్రాంతంలో క్రాష్ అయినట్టుగా ఒక కన్ఫర్మ్ న్యూస్ వస్తుంది. చాలా ఎక్కువ సంఖ్యలో దాంట్లో రష్యాకు సంబంధించినటువంటి ప్యాసింజర్స్ ఉన్నారు. ఇంకా రష్యన్ మీడియా కావచ్చు, రష్యన్ ప్రభుత్వం కావచ్చు, ఈ క్రాష్ సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్, ఎటువంటి కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. మొత్తానికి ఒక విమానం అయితే క్రాష్ అయినట్టు మాత్రం ఈజిప్ట్ నుంచి సమాచారం అందుతుంది. అయితే అది ఈజిప్ట్ లోని సినాయ్ ప్రాంతంలో కూలిందా, సినాయ్ని దాటిన తర్వాత కూలిందా అనేది కూడా ఇంకా ఈజిప్ట్ అధికారులు కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. ఒక అంతర్జాతీయ విమానము ఈజిప్ట్ నుంచి బయలుదేరి రష్యాలోని సెయింట్ పీటర్బర్గ్ కు చేరాల్సి ఉంది. అయితే ఈజిప్ట్ గగనతలాన్ని అది దాటక ముందే సినాయ్ అనేటువంటి ప్రాంతంలో అది క్రాష్ అయినట్టుగా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మొత్తం ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కి సంబంధించి మానిటరింగ్ చేస్తున్న వాళ్ళు మొత్తం అది ఎక్కడ కూలిపోయి ఉండొచ్చు, లాస్ట్ ఏటీఎస్ లింక్ ఎక్కడ ఉంది, లాస్ట్ ఏటీఎస్ కాంటాక్ట్ ఎక్కడ జరిగింది దానిపై చూస్తున్నారు. విమాన శకలాలు దొరికిన తర్వాత మాత్రమే అసలు ఏం జరిగింది, ఎంతమంది చనిపోయారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఇస్మాయిల్.